యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లోడ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో మరి దేని కొరకు చింతిస్తున్నారు, దేని కొరకు మీరు బాధపడుతున్నారు, ఈ దినం దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి, నీ కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించడానికి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న నీవు నీ జీవితంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలను దేవుడు ఇంపబోతున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే ఆయన ఒక సన్నిధిలో మొరపెడతామో ఖచ్చితంగా మనకి కార్యం జరిగిస్తాడండి. ఎందుకంటే దేవుడు నిన్ను ఈ రోజు, ఈ దినము, ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంఖ్యాకాండం 6:24 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు మరి వాగ్దానం వింటున్న నీవు నీ జీవితంలో మార్పు కలగబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని షేర్ చేయండి. మరి చాలా మంది కదండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ వాగ్దానం వింటారో మీ జీవితంలో మార్పు కలుగ చేయబోతున్నారు. మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటూ దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ, ప్రతిరోజు నన్ను స్థిరపరుస్తూ ఆయన ఒక సన్నిధిలో నన్ను మరి తీసుకువెళ్తున్నా అని చెప్పి నమ్ముతున్నావా? అయితే దేవుడు తప్పక నీ కార్యం జరిగించబోతున్నాడు. ప్రతి మరి శుక్రవారం, శనివారము, ఆదివారం ఆరాధనలు జరుగుతాయండి. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం స్వస్థత కూడిక, ఆదివారము 3 ఆరాధనలు ఉంటాయి. బోడుపల్, హైదరాబాద్ ప్రాంతంలో బోడుపల్ ప్రాంతంలో మన చర్చ్ ఉందండి, ఉప్పల్కి దగ్గర. ఖచ్చితంగా రండి, పాల్గొనండి. ఎవరైతే జీవితంలో కార్యాలు జరగట్లేవు, అద్భుతాలు జరగట్లేవు, నాకు మేలు జరగట్లేదు, ఆశీర్వదింపబడలేకపోతున్నాను అనుకున్నవారు ఖచ్చితంగా రండి, పాల్గొనండి. మీ కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నారు. హల్లెలూయా. చూడండి, వాక్యం చూసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదిస్తారంట అండి ఈరోజు నిన్ను? దేవుడే. హల్లెలూయా. నిజంగా దేవుడు మనని ఆశీర్వదించే దేవుడు అండి. ఈరోజు నీ జీవితంలో అనేక మెండైన ఆశీర్వాదాలు ఇవ్వబోతుండు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే నిజంగా యేసుప్రభా ఈరోజు నాకు భారంగా అనిపిస్తుంది, వేదనతో ఉన్నాను యేసుప్రభా, ఎందుకంటే నాకు ఆశీర్వాదాలు లేవు అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను వేసి ఆవేదన చెందుతున్నా ఉన్నా యేసుప్రభా. నేను ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నాను దేవా. మరి నిజంగా నేను భారంతో ఉన్నాను, నాకు ఆశీర్వాదం లేదేసు ప్రభా, ఈరోజు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా విడిచిపెట్టాడంట అండి. హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు, నిన్ను దీవించబోతుండు, నీ కుటుంబం మేలు జరిగించబోతుండు. ఆయన ఒక కాంతిని నీ మీద ఉదయింప చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఆయన ఒక ఉదయ కాంతిని ఎవరైతే ఆయన సన్నిధిలో మొరపెడుతున్నారో ఖచ్చితంగా దేవుని ఒక ఆశీర్వాదం వరకు ఇవ్వబోతుందంట. హల్లెలూయా. కాబట్టి మరి చాలామంది అనుకుంటారు రేపు ఏం జరగబోతుందో, ఈ దినం ఏం జరగబోతుందో, మరి నాకు నా పరిస్థితి ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండే. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, దేని విషయంలో ఈరోజు నువ్వు దిగులు చెందుతున్నావు, దేని విషయంలో బాధపడుతున్నావు, ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? అయితే నీ భారంను నేను తీసుకోబోతున్నా, నేను నీకు ఆశీర్వదించబోతున్నా, నిన్ను దీవించబోతున్నా, నీకు మేలు జరిగించబోతున్నా అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవా నా మీదకి ఈరోజు ఆశీర్వాదం రాబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. దేవా ఇటువంటి నా ఇంటిని, నా పరిచర్యని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నావు యేసయ్యా. నా జీవితం మారబోతుంది యేసయ్యా, నా కుటుంబ పరిస్థితులు మారబోతుందని ఈరోజు నమ్ముతున్నావా? అయితే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నా. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, ఈరోజు ఎంతమంది అయితే దిగులు చెందుతున్నారో, ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారో, ఎంతమంది భయపడుతున్నారో, ఈరోజు నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నా. హల్లెలూయా. నీ స్థితిగతులను దేవుడు మార్చబోతుండో, నీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానము నా జీవితాన్ని మారుస్తుంది యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు యేసుప్రభా, నా జీవితంలో నువ్వు కార్యం జరిగిస్తున్నావు యేసయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరగబోతుంది యేసయ్యా, నా కుటుంబంలో ఆశ్చర్యం జరిగించబోతున్నావు యేసయ్యా, నీకే స్తోత్రం యేసుప్రభా, నీకే స్తుతులు, నీకే మహిమ యేసుప్రభా అని ఎంతమంది అండి ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం ఏంటో నిజంగా ఇక నేను నమ్ముతున్నాను యేసయ్యా, విశ్వసిస్తున్నా యేసుప్రభా, ఈరోజు నాకు ఒక ఆశీర్వాదం రాబోతుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అండి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారు? మీరు మీ జీవితంలో దేవుడు మార్పులు కలుగ చేయబోతున్నావు, మీ జీవితంలో అనేక మేలు జరిగించబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో, మొదలు పెడుతున్నావు, నీ జీవితంలో అనేక కార్యాలు జరిగించడం మొదలు పెట్టబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఒక ఆశీర్వాదాలు, మెండైన ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద
ఆశీర్వాదం రాబోతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే బిజినెస్లో కూడా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యము నీకు బలాన్ని ఇస్తుందని, శక్తిని ఇస్తుందని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు మరి బలపరచబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు నీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. అనేక ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చబోతుండే ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా. నీ పిల్లల విషయంలో, నీ బిజినెస్ విషయంలో, నీ లైఫ్ విషయంలో, నీ కుటుంబం విషయంలో అన్నిట్లో దేవుడు ఒక ఆశీర్వాదము రాబోతుంది. నిన్ను దేవుడు కాపాడబోతున్నాడు. నీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. మరి ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నీ బలాన్ని, ఆయన ఒక శక్తిని, ఆయన ఒక ఆత్మను, ఆయన ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడో మరి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఈరోజు ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారో నిజంగా యేసుప్రభు, ఈరోజు నా జీవితం నాకు భారంగా అనిపిస్తుంది, వేదనతో ఉన్నాను యేసుప్రభు, కృంగిపోయి ఉన్నాను యేసుప్రభు, చింతతో ఉన్నాను యేసుప్రభా, నేను కృంగిపోతున్నాను యేసుప్రభా అన్న వారి పట్ల దేవా నీ కృపను చూపించండి. దయ, జాలి, కనికరాన్ని దయచేసి నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే నేను ఈ వాగ్దానం వింటారో ఈరోజు నీ యొక్క ఆశీర్వాదం వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద, వారి బంధువుల మీద, స్నేహితుల మీద రాబోతున్నందుకు నీకు వందనాలు యేసుప్రభా. మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం యేసుప్రభా. నేను గొప్ప మేలు, గొప్ప కార్యాలు జరిగించి, అద్భుతం జరిగించు, మేలు జరిగించండి యేసుప్రభా. ప్రతి ఆటంకాలు తొలగించండి. హస్సబారిషిక హజ్జలుడుకుందేసియా. పరిశుద్ధాత్మన నీకే వందనాలు యేసయ్యా. మీరే సహాయకర్త, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు యేసయ్యా. మీరే అద్భుతం జరిగించండి యేసుప్రభా. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించి, ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి యేసయ్యా. నువ్వే సహాయము దయచేయండి యేసుప్రభా. పరిశుద్ధాత్మన నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు యేసుప్రభా. ప్రతి కుటుంబం దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి యేసుప్రభా. సంరక్షించండి యేసుప్రభా. ప్రతి ఒక్క ఆర్కి ఇబ్బందులు కొట్టివేసే గర్భాలు తెరవబడను గాక యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ అయిపోయి బాధపడుతున్నారో, కృంగిపోతున్నారేమో యేసయ్యా, వారిని ఓదార్చని, బలము, నీ శక్తి వారికి అనుగ్రహించండి యేసయ్యా. వారి జీవితంలో గొప్ప మేలు దయచేయండి యేసయ్యా. ఎవరైతే నేను బిజినెస్ మంచి రావట్లేదని, ఎవరైతే మోసపోయారో యేసయ్యా, నేను ప్రాపర్టీ విషయంలో, డబ్బు విషయంలో యేసయ్యా, మరి ఏ విషయంలో మోసపోయారు యేసయ్యా, వారిని జ్ఞాపకం చేసుకుని వారు ఓదార్చండి యేసుప్రభా. నీ యొక్క జ్ఞానం నడిపింప దయచేయండి యేసుప్రభా. కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని నేను విడుదల కలిగించేయండి యేసుప్రభా. ఈరోజు నేను అనేక వేదనలతో, భారంతో ఉన్నారేమో యేసయ్యా, కుటుంబ పరిస్థితులు, ఫైనాన్స్ ప్రాబ్లంతో, అన్ని విషయంలో మీరే కార్యం జరిగించి ప్రతి కుటుంబాన్ని ఓదార్చండి. స్కూల్స్, కాలేజ్, రాకోల ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుకోండి యేసయ్యా. ఈరోజు బర్త్డేస్ డే జరుపుకుంటున్నాం, మ్యారేజ్ డే జరుపుకుంటున్న సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేసి, దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించి, వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చమని నచ్చని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.